బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగారు. హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, కృష్ణమోహన్ రెడ్డి చేరిక ఖరారైపోయింది. అయితే ఆయనకు సంబంధించి ఆ ఏరియాకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? సద్య ఆపరేషన్ ఆకర్ష్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత పదును పెడుతుందని చెప్పుకోవచ్చు. వరుసగా నేతలంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగవంతం చేస్తుంది. ఇప్పటి వరకు 6 మంది ఎమ్మెల్యేలు చేరిన నేపథ్యంలో ఈరోజు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వాస్తవానికి 2 రోజుల క్రితము గద్వాల్లో ఒక ముఖ్యమైన కార్యకర్తల సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా ప్రకటించారు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో ఒక అలజడి అయితే నేర్కొందని చెప్పుకోవచ్చు. అక్కడ స్థానికంగా జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుచరులతో కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆమె పోటీ చేయడం జరిగింది. అయితే ఆమె ఎట్టి పరిస్థితుల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ససెంబిరా అంటూ కూడా వాళ్ళ అనుచరులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. నిన్న గాంధీ భవన్కి వచ్చి కూడా నిన్న ఆందోళన చేసిన పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి సరితా తిరుపతయ్య సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆమెకు పార్టీలో ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు జాయినింగ్స్ సంబంధించి కూడా పార్టీ ఒక లైన్ తీసుకుంది కాబట్టి దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పినట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలంటే కనుక ఎమ్మెల్యేల చేరిక అనేది ఖచ్చితంగా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా వరుసగా చేర్చుకుంటున్న పరిస్థితి. గతంలో మనం చూడొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు 20కి పైగా ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారంటూ కూడా గతంలో చెప్పారు. బీఆర్ఎస్కు సంబంధించిన ఎల్పీని శాసనసభ పక్షాన్ని పూర్తిగా విలీనం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం అసెంబ్లీలో బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అందులో 26 మంది అంటే 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే ఎల్పీ విలీనం అవుతుంది. వారిపైన అనర్హత వేటు కూడా పడకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే 26 మంది ఎమ్మెల్యేల చేరిక ఆ దిశగానే కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 6 మంది ఎమ్మెల్యేలు చేరిన నేపథ్యంలో ఈరోజు బండ్ల కృష్ణమోహన్ చేరికతోటి ఆ సంఖ్య 7కు చేరిందని చెప్పుకోవచ్చు. మిగతా కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా చేరేందుకు రెడీగా ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అవి ముఖ్యంగా గ్రేటర్ పరిధికి సంబంధించి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధితో పాటు అది గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి, ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు వారిని కూడా చేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అయితే ఈ 1-2 డేస్లలో కూడా మిగతా 3-4 ఎమ్మెల్యేలు కూడా చేరే అవకాశం ఉందంటారు. వరుసగా ఆ సంఖ్యను చెప్పండి సంధ్య. ప్రతాప్, అయితే కాంగ్రెస్ పెట్టుకున్న ఈ 26 టార్గెట్ అంటే చాలా తక్కువ కాలంలోనే 6 మెంబర్స్ ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి ఈ 26 టార్గెట్ కంప్లీట్ చేయడానికి కాంగ్రెస్ మరింత అడుగులు ముందుకు వేస్తుందని మనం చెప్పొచ్చు అంటారా? ఇంకా ఎవరెవరు ఈ లిస్టులో ఉండే అవకాశం ఉంది? డెఫినెట్గా మొత్తం బీఆర్ఎస్కు 38 మంది ఉన్నారు కాబట్టి అందులో ఇప్పటికే 7 మంది చేరడం జరిగింది. 7 మందితో పాటు మిగతా 26 సంఖ్యను చేర్చుకోవాలంటే కనుక ఇంకా 19 మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఆ 4 కూడా సీఎంను కలిసిపోయారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొంతమంది పేరు కూడా తెరపైకి వచ్చాయి. గతంలో చూసినట్లయితే గాంధీ భవన్ వేదికగా దానం నాగేందర్ పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దానం నాగేందర్ కొంతమంది పేరు కూడా చెప్పడం జరిగింది. ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కానీ, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కానీ, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అట్లా కొంతమంది ఎమ్మెల్యేలు షేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేల పేరు కూడా చెప్తూ పోయారు. ఆయన వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఖచ్చితంగా వస్తారు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కానీ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది. చెప్పండి సార్. అంటే ఈ లిస్ట్ లో మనం చూసినట్లయితే ఇందా జరిగినటువంటి ఆ మేయర్ దానికి సంబంధించి కూడా ఇప్పుడు అరికపూడి గాంధీ కానీ ఇలాంటి నేతలు ఎవరు కూడా అటెండ్ కాలేదు. అంటే నిజంగా కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అనేటువంటి ఊహాగానాలకు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా బలం చేకూరుస్తాయని ఎంతవరకు అనుకోవచ్చు? డెఫినెట్గా వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఆ స్పెక్యులేషన్స్లో భాగంగానే ఈరోజు జిహెచ్ఎంసీ సమావేశానికి కూడా మేయర్ జనరల్ బాడీ సమావేశానికి కూడా ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. నిన్న స్వయంగా పార్టీ పెద్దలే, బీఆర్ఎస్ పెద్దలే ఖచ్చితంగా అందరూ అటెండ్ కావాలి, ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలని కూడా చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం కూడా అందులో భాగంగానే చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. చాలామంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వచ్చారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికీ టచ్లోకి వచ్చారు. అందరూ కూడా సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా సందర్భం
సందర్భంలో కూడా పార్టీలో జాయినింగ్ ఉంటుంది అనుకుంటారు. మొత్తం మీద ఈ 1 మంత్లో మిగతా ఎమ్మెల్యేలంతా కూడా చేరికైతే దాదాపు మొత్తం 20 ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారు, 26 మంది టార్గెట్ పెట్టుకున్నారో ఆ 26 టార్గెట్ని 1 మంత్లో పూర్తి చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పెద్దలైతే చెప్తున్న పరిస్థితి అవుతుంది. చూడాలి. ఇప్పటివరకు అయితే వీళ్ళ చెప్తున్న ప్రకారం చూసినైతే వరుసగా ఆ వికెట్స్ అయితే పడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు 6 మంది చేరడంతో ఈరోజు 7 మంది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతోటి 7వ నెంబర్ కూడా చేరింది. వరుసగా కొంతమంది ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల పేరు కూడా టాకిన పడుతుంది. కాబట్టి అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేల పేరు కూడా టాకిన పడుతుంది. కాబట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు ఎవరెవరు చేరుతారనేది కూడా 1-2 డేస్లలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఆ పేర్లు ఏవైతే తెరపైకి వచ్చాయో వారు కూడా ఆ ఎమ్మెల్యేలు కూడా ఇంకా ఇప్పటికి కూడా ఇక్కడ స్పష్టత ఇవ్వకుండా అట్లే సైలెంట్గా ఉంటున్నారు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు చేరుతారు అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఊహాగానాలకు స్పెక్యులేషన్స్కు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు తెరపైకి వచ్చి మేము పార్టీ ఎలాంటి మారట్లేదని కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. కాబట్టి వారి లాంఛనమే వాళ్ళ జాయినింగ్స్ కూడా లాంఛనమే అనేది కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో మొత్తం మీద ఈ 1-2 డేస్లలో కూడా మిగతా వారి చేరికకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సంధ్య. ఓకే, రైట్ ప్రతాప్.